2019 ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2019వ సంవత్సరం ఫిబ్రవరి నెల వృషభ రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు నెలలతో పోల్చుకుంటే సానుకూల శక్తుల యొక్క ప్రభావం అనేది ఈ నెలలో ఎక్కువగానే ఉంటుంది. అయితే కుటుంబ వ్యవహారాల విషయంలో మాత్రం చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అలాగే ఈ నెల మీకు ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ నెల అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే అందుతాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే గతంలో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఈ నెలలో అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశం అనేది లభించుతుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కూడా మీకు వేతన పెంపు లేదా పదోన్నతి లాంటి శుభవార్తను ఈ నెలలో మీరు వింటారు. ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యలో మీ ఉద్యోగపరంగా శుభవార్తను వింటారు. అలాగే మీ ఉద్యోగపరంగా ఉన్నటువంటి పని ఒత్తిడి సమస్యల తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే మీ ఉద్యోగపరంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రతిదీ నేర్చుకోవాలి అనేటువంటి ఆరాటం మీలో పెరుగుతుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని కొత్త ఆలోచనలను చేస్తారు. మీ ఉద్యోగపరమైనటువంటి లక్ష్యాలు పనులను చాలా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలతో మీ పోటీదారులపై విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా వారికన్నా మీరు లాభాల బాటలో ముందుంటారు. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి స్థిర ఆస్తిని కొనుగోలు చేస్తారు. అలాగే మీ వ్యాపారపరమైనటువంటి నిర్వహణ కోసం నగదు ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు. ఇంకా మీ వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి గతంలో బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేసిన వారికి ఈ నెలలో రుణం అమలు అవుతుంది. అలాగే వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెలలో వ్యాపార పరంగా ఎదగడానికి అవకాశాలను అందుకుంటారు. మీ వ్యాపార సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో 21వ తేదీ మీకు ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు. అలాగే ఈ నెలలో వచ్చేటువంటి గురువారాలు మీకు మిగతా రోజుల కన్నా కూడా ఎక్కువగా అనుకూలిస్తాయి. అందుకే ముఖ్యమైనటువంటి మీ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలను ఈ నెలలో వచ్చేటువంటి గురువారం రోజు చేయటం మంచిది. వృషభ రాశి విద్యార్థులకు ఇది ఒక మంచి నెలగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా అనుకూలించేటువంటి నెల. మీ చదువు పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధను చూపించుతారు. అలాగే కొన్ని కొత్త ఆలోచనలను చేస్తారు. కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తారు. మీ చదువు పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధను చూపించుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెలలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం రావచ్చు. ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెలలో మీకు తెలియనటువంటి ప్రతికూలమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అందుకే మీ వ్యక్తిగతమైన కుటుంబ వ్యవహారాల విషయంలో వేరొకరి యొక్క ప్రభావం ఉండకుండా జాగ్రత్త పడండి. మీ సంతానం విషయంలో ఈ నెలలో మీరు శుభవార్త వింటారు. ముఖ్యంగా ఈ నెల 3 నుంచి 21వ తేదీ మధ్యలో మీ సంతాన వివాహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్త వింటారు. మీ దగ్గర బంధువులతో మీకున్నటువంటి విభేదాలు తీరిపోతాయి. అలాగే మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారం అనేది ఈ నెలలో మీకు లభించబోతుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ నెలలో కూడా మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే మీకు వీలున్న ప్రతిసారి కూడా శివ నామస్మరణ చేయడం మర్చిపోకండి. ఇంకా చిన్న చిన్న విషయాలకు ఈ నెలలో మీరు అస్సలు భయపడకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ నెలలో మీరు న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి తీర్పు లభించుతుంది. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలకు సంబంధించిన పరిష్కారానికి ఈ నెల ఒక అనుకూలమైనటువంటి మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ వివాదాలు కూడా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవడానికి ఈ ఫిబ్రవరి నెల వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి నెలగా చెప్పవచ్చు. ముఖ్యంగా కోర్టు వాద్యాలకు సంబంధించి ఇంకా తుది తీర్పు పరిష్కార దిశగా కూడా ఈ నెల మీరు ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా అవి ఎలాంటి అసౌకర్యం లేకుండా సాగుతాయి. అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలలో వృధా ఖర్చు అనేది మాత్రం ఉండదు. అలాగే మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే మీ ప్రయాణాలను పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలోనే మంగళ లేదా గురువారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు అస్సలు ఆలస్యం చేయకుండా ఈ నెలలోని మంగళ ఇంకా గురువారాలలో ప్రయత్నాలు చేయడం చాలా మంచిది కూడా.
ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదగడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి నెలగా చెప్పవచ్చు. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఈ నెలలో శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందుతారు. అలాగే విదేశాల నుంచి లేదా మీ దగ్గర వారి నుంచి రావాల్సినటువంటి ధనాన్ని ఈ నెలలో మీరు పొందుతారు. ఇంతకు ముందు నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో మీకు ఖర్చులు అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే మీ ఇంటికి సంబంధించి విలాస వస్తువులను కొంటారు. బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయడానికి కూడా ఈ నెల అనుకూలమైన నెల. అలాగే గతంలో బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేసి ఉన్నవారికి ఈ నెలలో రుణం ఆమోదం లభించుతుంది. ఈ నెలలో మీరు ముఖ్యమైనటువంటి పనులు ఇంకా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకోవడానికి అనుకూలమైన నెల. స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు లేదా భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడానికి ఈ నెల చాలా అనుకూలమైన నెల. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఇది ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. మీ వ్యాపారానికి సంబంధించి కొత్త వెంచర్ని ప్రారంభించడానికి ఇంకా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ ఫిబ్రవరి నెల మీకు ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మొత్తంగా కూడా వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి అనేది ఉంటుంది. అలాగే ఏ కారణం లేకుండా కూడా ఈ నెలలో మీరు ఏ ఒక్కరికి కూడా రుణం ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారాలు: ఈ నెలలో వచ్చేటువంటి శనివారాలలో మాంసాహారాన్ని తినకపోవడం మంచిది. అలాగే ఈ నెలలో మీకు వీలున్న ప్రతిసారి కూడా శివ నామస్మరణను చేయండి. ఇంకా పేద అమ్మాయిల కోసం లేదా వారి వివాహం కోసం మీరు చేయగలిగేటువంటి సహాయాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో శుభకార్యాలు చాలా త్వరగా జరుగుతాయి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.